Good morning. How are y'all? మరి మీ అందరికి కూడా శుభ శుభాకాంక్షలు అండి. మరి మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. వీఆర్ ఆల్ ఫైన్ బై ద గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. How was your trip? ఎస్ సార్, వీఆర్ సేఫ్లీ వెంట్ అండ్ కమ్ బ్యాక్ టు హౌస్ ఎట్ ద ఎస్టర్డే ఈవినింగ్ టు మై హోమ్. ఎస్ సార్. Good, ఎస్ సార్. good. ఎస్ సార్. Well, I hope everybody else has had a great week in the Lord. మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క దేవునిలో మరి చక్కని ఆ యొక్క మరి ఆ యొక్క వారము మరి మీరు కలిగి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. This week has been my final week for tax season. మరి And అయ్యగారు మరి ఈ వారంలో మరి ఆయన చివరిగా ఆయన మరి ఏప్రిల్ మాసము ప్రారంభమవుతుంది కాబట్టి ఆయన చివరిగా ఆయన చేస్తున్నటువంటి పనిని ముగించే ట్యాక్సులు చేసేటువంటి పనిని ఆయన ముగించేటువంటి సమయం అండి ఇది. so until Monday, I will be working very, very steadily. మరి చాలా మరి బిజీగా ఉండేటువంటి సమయము, మరి అస్సలు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆయన పనిచేస్తూ ఉంటారు. మరి ఎంతోమందికి ఆ ట్యాక్స్ రిటర్న్స్ కొరకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అయినప్పటికీ కూడా మన మధ్యలో ఆయన సమయం ఇచ్చి దేవుని వాక్యాన్ని పంచుకుంటానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So I very much appreciate the prayers that y'all lift up for me. మరి అటువంటి మరి ఆ యొక్క సమయంలో మరి మీరు కూడా అయ్యగారిని గుర్తుపెట్టుకుని ఆయన ఆరోగ్యం కొరకు ఆయన మరి చేసే ప్రతి పనిలో దేవుని సహాయం కొరకు మీరు అయ్యగారి కొరకు ప్రార్థన చేయాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. And it's just hard to believe that we're little right at 2 months to being in India. మరి ఆ యొక్క ఇంకా కొద్ది దినాల్లోనే మరి నేను భారతదేశానికి వస్తాను అనేటువంటిది నేను ఆ యొక్క ఆలోచిస్తుంటే చాలా నాకు సంతోషం ఆనందం వేస్తూ ఉంది. ఆమేన్. I am so looking forward to it. I have got in my bag now reading glasses. ఆ, మరి అయ్యగారు మరి ఆయన రెడీ ఆయన మర్చిపోకుండా మరి ఈ యొక్క చదివేటువంటి బైబిల్ చదివేటువంటి రీడింగ్ క్లాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా చదువుకునే విధంగా మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. I know none of you have problem reading like I do. మరి ఆ విధంగా మరి మీరు కూడా మరి మీ అందరూ కూడా మీ ఆ యొక్క కళ్ళద్దాలు తెచ్చుకోండి. మరి మీకు కూడా చదివే విషయంలో మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. And I know last year we never got time to mix up our anointing oil and healing oil while I was there. మరి ఆ పోయిన సంవత్సరంలో మరి అయ్యగారు వచ్చినప్పుడు మరి ఆ యొక్క మరి ప్రార్థన చేసేటువంటి అభిషేకించేటువంటి తైలము స్వస్థపరిచేటువంటి తైలము రెండింటిని కూడా ఆయన కలపడం కంగారులో మర్చిపోయారు. ఆయన వాటిని సరిగా ముందుగానే వాటిని తయారు చేసుకొని సిద్ధపడుతూ ఉన్నారు. So I have purchased and have in my suitcase the little bottle I use and have 240 bottles coming to India. మరి ఈ విధంగా మరి అయ్యగారు మరి ఆ ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క నూనెను మరి ఆయనతో పాటు ఒక బాటిల్ ఉంచుకొని ఇంకా 214 బాటిల్స్ని మరి భారతదేశానికి ఆ యొక్క మనకి ఆ భారతదేశంలో ఉన్న వారికి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. I know that the ones we've used in India before leak and don't hold a seal, and you can see these have tops on them. మరి అక్కడ మరి పోయినసారి వచ్చినప్పుడైతే ఆ యొక్క మరి చాలా సులువుగా మరి తీసుకోవడానికి మరి మరి వీలుగా అది పెట్టుకొని ఆ యొక్క మరి సులువుగా అది మూసుకునే విధంగా ఏమాత్రం లీక్ లేకుండా దాన్ని వాడడానికి ప్రభు సహాయం చేశారు. And I'm bringing the essential oils to mix with. మరి మరి అయ్యగారు మార్కెట్లో మరి దొరికేటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ఆయన తీసుకుని మరి వాటన్నిటిని కూడా మరి కలిపి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆ నూనెను తయారు చేయాలి. ప్రార్థన అభిషేక తైలాన్ని ఆయన తయారు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And what we will need is grapeseed oil and olive oil to mix them with. మరి అలాగే ద్రాక్ష గింజల యొక్క రసాన్ని అలాగే మరి ఆలివ్ నూనె యొక్క రసాన్ని ఆయన కలిపి మరి దానితో ఒక ప్రత్యేకమైన అభిషేక తైలాన్ని ఆయన చేయాలని ఆయన ప్రార్థనాపూర్వకంగా ఆయన వాటిని తయారు చేస్తూ ఉన్నారు. So I'm looking forward to giving you bottles of oil.
మరి ఆ యొక్క మీ అందరికీ కూడా కలిసిన మీ అందరికి కూడా ఆ యొక్క అభిషేక తైలాన్ని నేను ఇచ్చి మీరు ఆ రోగుల కొరకు స్వస్థపరిచే విషయంలో మరి మీరు అభిషేకించే విషయంలో అవి మీకు ఉపయోగపడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Um, I think I'm going to change at this moment to a different scripture for us to look at. మరి ఈ యొక్క వారము మరి ఆ యొక్క వేరొక వాక్యాన్ని మరి మీకు బోధించాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. I thought I wanted to talk about Romans 12 and verses 9 to the end about love. మరి ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. But I want to go to 2 Corinthians chapter 8. అయితే మరి ఆ యొక్క రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటలు కాకుండా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు అయ్యగారు మనతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు. And we will talk about love at another Friday. మరి ఆ యొక్క నేను సిద్ధపడినటువంటి ప్రేమను గురించి బోధించేటువంటి వాక్యము మరి ప్రభు చిత్తమైతే మరొక వారాన్ని మరొక మీటింగ్లో మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడైతే రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. I think quite often the story Jesus told about the tithing at the church. మరి ఆ యొక్క దేవాలయంలో మరి ఆ యొక్క మరి 10వ వంతు ఇచ్చే దశమ భాగాలు ఇచ్చేటువంటి దానికి ఆయన ఒక మరి వృత్తాంతాన్ని ఆయన వివరించారండి. And he and his apostles were watching what was being put into the metal container. మరి ఒకానొక దినమున మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు మరి దేవాలయంలో మరి ఆ కానుకల పెట్టె దగ్గరికి వెళ్ళి అక్కడ కానుకలు వేస్తున్నటువంటి వారిని వారు చూస్తూ గమనిస్తూ ఉన్నారు. And he watched the pompous rich people as they went and dropped their offering in the offering. మరి అక్కడ వారందరూ కూడా చాలా ధనికులైనటువంటి వారు వస్తా ఉన్నారు. వారు ధనము సమృద్ధి కొలది వారు ఎన్నో మరి విలువైనటువంటి ధనాన్ని మరి ఆ యొక్క కానుకల పెట్టెలో వారు వేస్తా ఉన్నారు. And they would make a scene of going up to it and dropping in many coins that would rattle for everybody to watch and see. మరి ఆ యొక్క ధనమైనటువంటి వారు చాలా పెద్ద పెద్ద ఆ యొక్క మూటలతో ధనాన్ని తీసుకుని వచ్చి వారందరూ చూసే విధంగా మరి ఆ యొక్క వారు వేస్తున్నటువంటి ఆ డబ్బులను మరి ఆ యొక్క కానుకల పెట్టెలో వారు వేస్తూ అందరికీ మరి వారి ముందు ఏదో మేము చాలా ఎక్కువ ఇస్తున్నాం అనేటువంటి ఆ విధంగా కనపరుచుకోవాలని వారు ఆ కార్యాన్ని చేస్తున్నట్టుగా అక్కడ ప్రభు వర్ణించారండి. And they didn't do it because they loved giving money. They loved power and attention. మరి వారు ఎందుకు అలా చేస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే మరి వారు దేవునికి ఇవ్వడం విషయంలో వారు ఆసక్తి కనపరచట్లేదు, కానీ మరి వారు అధికారాన్ని వారి యొక్క మరి పరపతిని మరి ప్రజల మధ్యలో మరి చూపించుకోవడం కోసమే మరి వారు ఈ విధంగా చేశారు అనేటువంటిది ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. And so they wanted the attention and to be lifted up by man for their great giving. మరి వారు ఆలోచించేటువంటి విధానం ఎలా ఉందంటే మరి వారు ఇస్తున్నటువంటి ఆ ధారాళమైనటువంటి కానుకల ద్వారా మరి ప్రభువుకు మాత్రం ఆ యొక్క ఏ మహిమ లేకుండా మరి కేవలము వారు ఆ యొక్క ఆ కార్యం చేయడం ద్వారా వారు వారు పరపతి పెరిగే విధంగా మరి ప్రజలు వారిని గుర్తించాలనేటువంటి ఆలోచనతో వారు ఆ కార్యం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. But then this poor older woman walked up very gently and quietly. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఒక పేద విధవరాలు మరి ముసలి ఆమె మరి అక్కడ వస్తూ మరి అక్కడ ఆమెను గమనిస్తూ ఉంటున్నారు. మరి ఆమెను గురించి ఆయన మరి ఎంతో కొనియాడినట్లుగా మనం అక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And she dropped in her one mite and put it in the bucket. మరి ఆమె ఫస్ట్ ఒక మరి నాణెం తీసుకుంది,
ఆ నాణెం తీసుకొని కానుకల పెట్టెలో వేసింది. And nobody heard her money hit in there because it was so small. మరి ఆ యొక్క ఇంతకుముందు ధనవంతులు వేసినప్పుడు వచ్చినట్టుగా గలగలమనే శబ్దము మరి ఆ పెట్టెలోకి రాలేదు. ప్రజల యొక్క దృష్టి ఆమె ఆకర్షించలేకపోయింది. మరి ఎందుకంటే ఆమె ఒక కోణం మరి నాణెమే వేసింది కాబట్టి అంత శబ్దమేమి రాలేదు. ఎవరు ఆమెను గమనించలేదు, గుర్తించలేదు. I'm trying to find that scripture, but my eyes are not working very well this morning. So I'm going to put another pair of glasses on and see if I can find it. మరి నేను ఈరోజు మరి మీతో వాక్యం పంచుకోవడానికి ఆ యొక్క మాటలు ఎక్కడున్నాయి అనేటువంటిది మరి నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అందుకని నేను మరొక మరి ఆ యొక్క విషయాన్ని మరి అయ్యగారు రెండు కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన వాక్యాన్ని చదువుతా ఉన్నారండి. నేను ఒకటి పెట్టుకుంటా. And so the apostles were watching and talking about how the rich man gave the offering. మరి అక్కడ అపోస్తలులైనటువంటి వారు ఎంతగానో మరి ఆశ్చర్యపడతా ఉన్నారు. మరి ఆ ధనికులైనటువంటి వారు ఎలాగా వారు ఇస్తా ఉన్నారు మరి మరి అని వారు ఎంతగానో మరి కొనియాడేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. And this is in Luke chapter 21. మరి ఈ విషయాన్ని గనక మీరు చూడాలంటే లూకా సువార్త 21వ అధ్యాయంలో మరి ఈ మాటలు మీరు చూడగలుగుతారు. And it was 2 little copper coins, not one. మరి ఆమె వేసినటువంటి ఆ యొక్క నాణెములు ఏవైతే ఉన్నాయో వాటిని 2 నాణేలు ఆమె కానుక పెట్టెలో వేసింది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. And before I read this scripture, I want you to think about this. మరి ఈ యొక్క మాటను మరి మీకు బోధించడానికి ముందుగా నేను ఆ యొక్క మరొక మాటను మరి మీరు కొన్ని విషయాలు ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Jesus, the Holy Spirit, notices and knows everything. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనకు అన్ని విషయాలు ఆయనకు తెలుసు. మరి ఆయన మరుగైనది ఏది కూడా లేదు అనేటువంటిది మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. He knows the condition of our hearts. He knew the conditions of the rich people, and he knew the condition of this poor widow. మరి ఆ యొక్క ధనవంతులైనటువంటి వారు కానుక పెట్టెలో ధనాన్ని వేసినటువంటి వారి గురించి ఆయనకు తెలుసు. మరి ఈ యొక్క పేద విధవరాలు యొక్క పరిస్థితులు, ఆమె ఏ పరిస్థితుల్లో జీవిస్తుంది, ఆమె హృదయం ఎలాంటిది, ఆమె ఎంత కానుక ఎలాంటి హృదయంతో ఆయన కానుక వేసింది అనేటువంటిది కూడా ఆయనకు తెలుసు. And so when we do things, God knows if we're doing them for our own self lifting up or whether we're doing it because we love him. మరి మనం ఆయన ప్రేమించడం ద్వారా మరి ఆయన్ని ఘనపరచడం విషయంలో మరి ఆయన మరి మనం ఏం చేసినా కూడా మరి కేవలము దేవుడు మాత్రమే మహింపరచబడే విధంగా, ఆయన మాత్రమే ఘనపరచబడే విధంగా మనం కార్యాలు చేయాలండి. And so he only mentioned, Luke did in this scripture, that Jesus saw the rich. మరి అక్కడ మరి లూకా సువార్తలో మరి చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన యేసయ్య అక్కడ కానుకలు పెట్టి దగ్గర నుంచుని మరి అక్కడ పరిస్థితిని అంతా గమనిస్తా ఉన్నారు. ఆ పేద విధవరాలు వచ్చి వేసినటువంటి ఆ 2 కానుకలు కూడా 2 కాసులను కూడా ఆయన చూసి ఉన్నారు అనేటువంటిది అక్కడ వాక్యంలో రాయబడిందండి. But what he saw that was important was the poor widow putting in 2 coins. మరి ఇక్కడ చాలా మరి ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏంటంటే మరి ధనవంతులైనటువంటి వారు చాలా ధన సమృద్ధిలోంచి వారు చాలా డబ్బు వేశారు. కానీ ఈ పేద విధవరాలు చాలా తక్కువ డబ్బులు వేసింది. ఆ యొక్క అయినప్పటికీ కూడా దేవుని యొక్క మరి దృష్టిలో ఆమె పడడం మనం గమనించామండి. He didn't brag on the rich. He talked about the poor. మరి ఆయన ఆ ధనవంతులు వేసినటువంటి ఆ యొక్క మరి ఆ ధనము విస్తారమైనటువంటి ధనం సమృద్ధిలో నుంచి వారు ఇచ్చినటువంటి కొంచెము మరి విషయం గురించి ఆయన మాట్లాడాలనుకోలేదు. కానీ ఈ పేద విధవరాలు ఇచ్చినటువంటి ఆ చిన్న మొత్తం గురించి 2 కాసుల గురించి ఆయన చెప్పాలని ఆయన ఇష్టపడ్డారు.
he did not go up to the poor woman and say, "Oh, we're so thankful you gave what you had. Those 2 copper coins will make a difference in the life of the church." మరి ఆయన ఆ ముసలామె దగ్గరికి వెళ్ళి ఆయన ఇదిగో నువ్వు చాలా బాగా చాలా ఎక్కువ మరి డబ్బు వేసావు, మరి నువ్వు ఇచ్చినటువంటి డబ్బు ద్వారా మరి సంఘం ఎంతో మరి ఆ యొక్క మరి అభివృద్ధి చెందబోతూ ఉంటుంది, మరి ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు సంఘం ద్వారా చేయడానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన సహాయం కొరకు నీకు వందనాలు అని ఆమెని దగ్గరికి వెళ్ళి ఆమెను పొగడలేదు. Read verse 3 and 4, please, sir. మరి లూకాసు వార్త వాట్ చాప్టర్ సార్, విచ్ చాప్టర్? Chapter 21. మరి లూకాసు వార్త 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. ఆ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Out of all of the things that happened to Jesus in his 3.5 years, all of the people that were praising Jesus and giving money and food and everything else, మరి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యను మనం ఆలోచించినట్లయితే, మరి ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన చేసేటువంటి బోధలు, వీటన్నిటి నిమిత్తము ప్రజలైనటువంటి వారు ఆయన ఎంతగానో పొగిడేటువంటి వారు, ఎంతగానో ఆయన్ని మరి ఆయన గౌరవపరిచేవారు, ఎంతో ధనాన్ని ఆయనకు ఇచ్చేటువంటి వారు. This poor woman never knew that Jesus was looking on at her great gift that she gave out of her poverty. మరి ఆ యొక్క పేద విధవరాలైతే ఆమె ఏమీ కూడా ఆలోచించలేదు. మరి యేసే చూస్తారు నన్ను, నేను చేసే కార్యాన్ని అని ఏమి ఆలోచించలేదు. కానీ ఆమె మనస్సు, ఆమె హృదయంతో పూర్వకంగా ఆ దేవుని యొక్క మందిరంలో మరి ఆ యొక్క కానుకలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆమె వచ్చి దేవునికి కానుకగా హృదయపూర్వకంగా మరి తనకు కలిగిందంతా కూడా ఆమె ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Nobody bragged on her. She gave her offering, went to worship, and went home. మరి ఆ యొక్క ఎవరిని మరి పట్టించుకోలేదు, ఎవరు చూస్తారని ఆమె ఆ కార్యాలు చేయలేదు. కానీ ఆమె ఆ కార్యం చేయడానికి, కానుక వేయడానికి ఆ కానుకల పెట్టి దగ్గరికి వచ్చింది, కానుక వేసింది, ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. I think one thing he's telling us in this is that our offerings should be private. They should not be for the congregation to see what you gave. మరి అందుచేతే మరి మన యొక్క ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం దేవునికి ఇచ్చేటువంటిది దేవునికి మనకి తెలిసే విషయమే కానీ మరి ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మనం చేయడం అనేటువంటిది చేయకూడదండి. And your gifts to help people in need should not be broadcast to all. మరి మీరు ఆ యొక్క పేదలైనటువంటి వారికి ఆ సహాయం చేసే విషయం కానీ మరి ఆ యొక్క ఇతరులకు మరి మీరు వారి అవసరతల్లో మరి సహాయం చేసే విషయం కానీ మరి మీకు మరి వారికి తప్ప ఎవరికి తెలియకూడదు. మరి అటువంటివి మీరు 10 మందికి చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. And I struggle with that because I love you in India. I love the ministry in India. I love helping people. మరి ఈ మాటలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మీరు చేసేటువంటి విధంగా మరి ఆ యొక్క మరి ఎంతో ప్రేమతో మీరు కార్యాలు చేయాలి, మరి ఎటువంటి స్వార్థం అనేటువంటిది ఇందులో ఉండకూడదు అనేటువంటిది నేను ఎలాగైతే మరి భారతదేశంలో ప్రేమ కలిగి మరి ఎంతో సమర్పణ కలిగి నేను కార్యాలు చేస్తానో మీరు అదే విధంగా చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. But I don't have the resources, my wife and I, to help all the needs that are there. మరి నేను కానీ మరి అయ్యగారి యొక్క భార్య కానీ మరి భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని మేము ఎప్పుడూ ఆలోచిస్తాం. అయితే మా దగ్గర సరిగా మరి ధనము లేని కారణం చేత మేము అన్నిటినీ మేము సహాయం చేయలేం, కానీ కొన్ని మాత్రమే మేము చేయగలిగిన వాటికి మేము చేయగలుగుతూ ఉంటాం. And so I will talk to people and tell them the ministry that's going on with you,
Zoom meetings 4 times a week, and the water wells, and the churches, and helping the poor. మరి ఈ విధంగా మరి నేను మరి మీ యొక్క అవసరతలు నేను విన్నప్పుడు మరి వాటిని గురించి నేను ప్రార్థన చేస్తూ మరి వారానికి 4 దినాలు వేరు వేరే చోట్ల మరి ఈ విధంగా ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ఆయన ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక ప్రార్థన అవసరతలు ఆయనకి చెప్తా ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా తనకు స్నేహితులైనటువంటి వారికి తెలియజేసి వారిని కూడా ప్రార్థన చేయమని ఆయన కోరినప్పుడు మరి ఈ విధంగా వాటర్ వెల్స్ వేయడానికి సంఘాలు కట్టబడడానికి ఇంకా ఇతర సహాయ కార్యక్రమాలు చేయడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And by doing that, I'm hoping and praying someone with some money will catch the vision to share the gospel in India. మరి ఈ విధంగా మరి నేను చేసేటువంటి ప్రతి పని ఏది చేసినప్పటికీ కూడా మరి ఆ యొక్క పని చేయడం యొక్క అంతరార్థం ఏంటంటే మరి వారు దేవుని ప్రేమను తెలుసుకోవాలి, దేవుని యొక్క సహాయాన్ని వారు పొందుకోవాలి, మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి ప్రేమను వారు తెలుసుకోవాలి, తద్వారా దేవుని ప్రేమను వారు గమనించాలి అనేటువంటి విధంగా నేను ఈ కార్యాలన్నీ కూడా చేస్తానండి. I'm sorry. I had my iPad died last week, and I had to get another one, and I can't figure out how to turn my volume up and down. So, yes, sir. But when I'm telling this, I feel like they're looking at me saying, "You're bragging on yourself." మరి ఈ యొక్క మాట ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఏం కార్యం చేసినా దేవుని కొరకు మరి దేవుని పరిచర్య కొరకు మరి ఏం కార్యం చేసినా మరి మీరు ఆ యొక్క మీరు సమర్పణతో మరి ఎంతగానో మరి మీరు చేయాలనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. And so I don't do it very much. I don't write a letter of asking for money, but maybe once a year when I'm planning my trip. మరి ఆ యొక్క నేను నేను నా మినిస్ట్రీ కోసం డబ్బులు కావాలని నేను ఎవరిని కూడా అడగను. కానీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే నేను ఈ విధంగా నేను భారతదేశానికి వెళ్ళాలి, నాకు ధన సహాయం కావాలి అని ఇతరులకు నేను మరి ఆ యొక్క ఉత్తరం ద్వారా నేను తెలియజేస్తాను. సంవత్సరానికి ఒకసారి మాత్రమే. And so I'm telling you that I struggle with the recognition from other people. I struggle with you clapping for me when I come on. మరి నేను చేసేటువంటి పని బట్టి ఇతరులు అయినటువంటి వారు మా దేశంలో ఉన్నటువంటి వారు నన్ను చూసి మెచ్చుకోవాలని కానీ మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు నేను చేస్తున్నటువంటి పనులు చూసి మీరు నాకు చప్పట్లు కొట్టాలి, మరి మీ చేత నేను గణపరచబడాలని నేను ఎంత మాత్రం కూడా కోరుకోను. I really struggle when I'm over there, and some groups will put lays on me, and I got one picture of where they put about 12 of them on me, and you could hardly see my face. మరి ఆ యొక్క నేను వెళ్ళినటువంటి ప్రాంతంలో మరి ఇంచుమించు మరి ఒక సహోదరుడు మరి ఆ పాస్టర్లు అందరూ కూడా మరి చాలా దండలు తీసుకొచ్చి మరి నా మీద వేసేసారు. మరి ఇంచుమించు నా ముక్కు ఆ శ్వాస ఆడనంతగా కూడా దండలు ఆ యొక్క నా మీద అలా వేసేయడం జరిగిందండి. వాటి గురించి నేను ఏ విధంగా కూడా కోరుకునేటువంటి వాడిని కాదు. And I am not there for you to do that for me. I'm just a man trying to serve God, just like you are men and women trying to serve God. మరి ఈ విధంగా మరి ఎలాగా మరి మీరు మీ దేశం కొరకు మీరు ఆ యొక్క దేవుని పరిచర్య కొరకు మీరు కార్యాలు చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీ వలె నేను కూడా మీకు సహాయం చేయడానికి ఒక తోటి దైవ సేవకుడుగా నేను రావాలని నేను మీతో కలిసి పనిచేయాలని నేను కోరుకునేటువంటి వాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. So when we look at the widow putting her copper coins in there, she has been lifted up for all of eternity. మరి ఇక్కడ ఈమె ఈ యొక్క పేద విధవరాలు ఇక్కడ చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో తనకున్న సమస్తం అంతా కూడా కానుక పెట్టెలో వేయడం ద్వారా మరి ఆమె చేసినటువంటి కార్యం మరి ఆ నిత్యత్వంలో మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువే మెచ్చుకునే విధంగా ఆమె కార్యము ఉందనేటువంటిది చాలా మనం సంతోషించవలసిన విషయం అండి. I think when that lady got to heaven, Jesus went and hugged her neck and said,
thank you for giving those 2 copper coins. మరి నేను అనుకుంటాను ఒకవేళ ఆ బీద విధవరాలు మరణించి పరలోకి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క యేసే వచ్చి ఆమెను కౌగిలించుకొని మరి అమ్మ మరి మీరు ఇచ్చినటువంటి ఆ 2 కాసులు మీకున్నదా సమస్తమంతా మీరు ఇచ్చి ఆ రోజు దేవుని పరిచర్యలో మీరు ఇచ్చారు మరి మీరు చాలా గొప్పవారు అని యేసయ్య ఆమెను అభినందించి ఉండవచ్చు. And she looked at Jesus and said, "What are you talking about?" మరి ఆమె మరి యేసు వైపు చూసి మరి ఏంటి యేసయ్య నువ్వేంటి మాట్లాడేది, నేను 2 కాసులే కదా ఇచ్చింది, అందులో పెద్ద గొప్పేముంది అని ఒకవేళ ఆమె ఆ ప్రభువుని చూసి మాట్లాడి ఉండొచ్చు. He said, "You don't remember, but your faithfulness to God was number 1, not your own body." మరి ఆ యొక్క మరి ఆయన అప్పుడు యేసయ్య ఆమెతో చెప్పి ఉండొచ్చు, నీవు నన్ను నమ్మినటువంటి విధానం ఏదైతే ఉందో, నీవు నన్ను ఆరాధించినటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా మరి చాలా గొప్పది అని ఆమెను అభినందించి ఉండవచ్చు. So I pray that each one of us, and as we preach the gospel and live the gospel, we will live as that widow, giving all we can. మరి ఆ యొక్క మనము దైవ సేవకురాలుగా మరి ప్రభు పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా పేద విధవరాలు వలె మనం పూర్తి సమర్పణతో మనం కలిగినదంతా కూడా ప్రభువుకిచ్చి ఆయన ఆరాధించే వారంగా స్తుతించే వారంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎంతగానో మెచ్చుకునేవాడుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And when we go over to 2 Corinthians now, chapter 8. మరి అసలు మనం ఇప్పుడు మరొకసారి ఆ యొక్క మనం మొట్టమొదటిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి ఆ 8వ అధ్యాయంలో మనం వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి మనం వెళ్దామండి. We let me get this in here. When let's read verse 8 1 through 6, please. మరి ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ స్వార్థము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Thank you, Jesus. Thank you. Hallelujah. Thank you, Lord. Now, when we look at this scripture, we see that the people of Macedonia, they gave out of their extreme poverty to help others. మరి ఇక్కడ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు మరి ఎలాగా మరి వారు ఉన్నారంటే మరి వారు పేదవారు అయినప్పటికీ కూడా వారు ఆ యొక్క సామర్థ్యము లేనటువంటి వారు ఆ యొక్క సామర్థ్యమును బట్టే కాకుండా సామర్థ్యాన్ని మించి వారు దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మాసిదోనియా సంఘస్థుల గురించి మనం చదువుతున్నామండి. Now, what I'm about to say is going to sound hard. మరి ఇప్పుడు మరి నేను చెప్పబోయేటువంటి మాట ఒకవేళ మీలో చాలా మంది మరి ఆ మాటను బట్టి మీకు చాలా కష్టం అనిపించవచ్చు. But when each of you and myself, when we have hardship and trials and short of money, మరి ఆ యొక్క ఈ మాట ఏంటంటే మరి మనలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఆ యొక్క ధనము లేకపోవడము మరి ఇవన్నీ కూడా మరి ఆ యొక్క మనకు సరిపడా మరి మన అవసరతల కొరకు ధనము లేకపోవడం అనేటువంటిది మనం అందరం అనుభవిస్తున్నాము అనేటువంటిది మనం గమనించాలి. You should look to the Lord and how you can glorify Him in this situation.
మరి అటువంటి సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు సామర్థ్యము మరి మీరు పేదరికంలో ఉన్నప్పటికీ, మీరు ఆ యొక్క ప్రభు పనిలో మీకు తగిన సహాయం లేకపోయినప్పటికీ, మీ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కూడా మీరు సరైన అవకాశము, ఆ సహాయము మీ దగ్గర ధనము లేనప్పటికీ కూడా, మరి మీరు ధనం వైపు మీరు చూడకూడదు గానీ, ధనాన్ని ఇవ్వగల దేవుని వైపు మీరు చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. You should not be looking at me and Brother Jacques and others to take you out of your situation. మరి అటువంటి సమయాల్లో మరి ఆ యొక్క మీరున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటకు రావడానికి మరి మీరు నా వైపు కానీ మరి అలాగే సహోదరుడు జాచిన్ వైపు కానీ మీరు చూడడం మరి మంచిది కాదు. కానీ మరి మీరు ఆ యొక్క వారు మీ అవసరాలు తీర్చలేకపోవచ్చు, అయితే దేవుని వైపు మీరు చూసినప్పుడు తప్పకుండా దేవుడు మీకు ఆయన సహాయాన్ని అనుగ్రహించి మీకు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కపరచగలిగే దేవుడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If you read these scriptures and understand them, మరి ఇక్కడ రాయబడినటువంటి 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి ఈ వచనాలన్నీ కూడా 6 వచనాల కింద కూడా మీరు చదివినట్లయితే మరి మీకు ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మీకు అర్థమవుతాయండి. in verse 2 it says, the most severe trial, their overflowing joy, and their extreme poverty welled up in rich generosity because they were giving to the Lord. మరి రెండవ వచనంలో మనం చదివినట్లయితే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను అనేటువంటిది. వారు పేదరికంలో ఉన్నా కూడా వారు పేదలకు ఇచ్చే విషయంలో ఎంతో దాతృత్వం కలిగి ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తున్నామండి. Verse 4, the Macedonians pleaded with us, Paul and the others, for the privilege of sharing in their service to the saints of God. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క పౌలు గారిని మరి వారి తోటి ఆ యొక్క దైవ సేవకులను వారు ఎంతో బ్రతిమాలుకున్నారంటండి. మరి అయ్యా మరి మీరు మీతో పాటు కలిసి పనిచేయడం విషయంలో మరి మేము పాలిపంపులు పొందే విషయంలో మరి మమ్మల్ని కూడా మీరు పాలిభాగస్తులుగా మరి మీరు ఏర్పాటు చేసుకోండి అయ్యా అని బ్రతిమాలుకున్నారు అనేటువంటిది ఇక్కడ 3వ వచనంలో మనం చదువుతున్నామండి. I can hear those people saying to Paul, we have been so blessed in this trial. God has just poured his spirit out on us. మరి ఆ యొక్క వారు పౌలు గారితో చెప్తా ఉన్నారు, ఇదిగో పౌలు గారు మరి మేమెంతో మరి దేవునికి ఇవ్వాలి, పేదలకు సహాయం చేయాలి అనేటువంటి దాతృత్వంలో మేము ఉన్నాము. మరి ఆ యొక్క మరి మమ్మల్ని కూడా మీరు మీ అవసరతలు మాకు కూడా చెప్పండి, మేము కూడా ప్రభు పరిచర్యలో ధన సహాయం చేస్తాము అనేటువంటి విధంగా పౌలు గారిని వారు వేడుకున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. Please let us give to the ministry. మరి అయ్యా మరి మేము పేదవారమని మా దగ్గర నుంచి మీరు ధనం తీసుకునే విషయంలో ఏమీ ఆలోచించకండి, ఎందుకంటే దేవునికి ఇచ్చే విషయంలో మరి మేము ఆ యొక్క ఇవ్వాలి అనేటువంటి దాతృత్వం, పేదలకు ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఉన్నాము, దయచేసి మేము ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకోండి అని వారిని ఎంతో బ్రతిమాలి వారు ధనాన్ని వారికి ఇచ్చేవారు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నారండి. Oh, that had to be an exciting time for Paul as he had preached to the Macedonians and they had gotten saved. And now they had grown into maturity with God. మరి అక్కడ మరి వారి మాటలు మరి వారి సమర్పణ వారు ఇచ్చేటువంటి విషయము వీటన్నిటిని బట్టి కూడా మరి వారు మాసిదోనియా ప్రజలు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి ఆ పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ఆయన తోటి దైవ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య మరి ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో మరి ఆ యొక్క మరి ఆశీర్వాదకరంగా జరిగించబడి అనేక మంది ప్రభు వైపు నడిపించబడడానికి దేవుడు మరి ద్వారాలు తెరిచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And I'm not asking you to send me money or to help pay for this trip. మరి ఆ యొక్క నేను ఏదో మరి నేను మరి పరిచయ విషయం మిమ్మల్ని నేను ఏ విధంగా కూడా డబ్బులు అడిగే విషయంలో మరి మాటలన్నీ కూడా చెప్పట్లేదండి. But we are to serve others above ourselves. మరి నేను చెప్పేటువంటి మరి ఆ యొక్క మరి మాట ఏంటంటే మరి మనల్ని మనం ప్రేమించుకునే విధంగా మనల్ని మనం సేవించుకునే విధంగా కంటే ఎక్కువగా మరి ఇతరుల్ని ప్రేమించే వారంగా ఇతరుల కొరకు సేవ చేసే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You've heard this story over and over and over from me.
మరి ఈ యొక్క మరి నేను చాలా సార్లు మరి ఈ విషయాన్ని మరి మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. We were in a church that Pastor Jockin in Manahor had allowed me to help మరి ఆ fund. యొక్క భారతదేశానికి నేను వచ్చినప్పుడు మరి ఆ యొక్క అయ్యగారు మరి నేను పాస్టర్ మనోహర్ గారు ఒక సంఘంలో వాక్యం అందించడానికి మేము వెళ్ళాం. And God had used me to give money to that. It wasn't me. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా జరిగించడానికి మరి దేవుడు నాకు ఆ యొక్క సామర్థ్యాన్ని ఇచ్చి ఆ కార్యాలు చేయడానికి నేను వారికి సహాయం చేసి ఆ కార్యాలన్నీ కూడా జరగడానికి నేను ఆర్థిక సహాయం చేశాను. And after the service, when we were laying hands and praying on everyone, మరి ఆ యొక్క ఎప్పుడు చేసినటువంటి విధంగానే మరి మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఆ వచ్చినటువంటి ఆ యొక్క మరి విశ్వాసులందరి మీద కూడా చేతులుంచి వారి కొరకు మేము ప్రార్థన చేసేటువంటి వారు. this poor widow woman came up to me and shook my hand and had a 50 rupee bill in her hand. మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల జనసమూహంలో నుంచి ఒక పేద విధవరాలు ఒక మరి ఒక మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ వచ్చి మరి అయ్యగారి చేతిలో 50 రూపాయలు నోటు ఉంచి అయ్యగారు మా కొరకు ప్రార్థించండి, ఇది పరిచర్యలో వాడండి అని అయ్యగారి చేతిలో పెట్టిందండి. I thanked her so much for that. మరి ఆ యొక్క ఆమె ఈ చేసినటువంటి కార్యాన్ని బట్టి నేను ఆమెకి ఎంతో మరి వందనాలు, ఆమె సమర్పణ బట్టి ఆమె ఇచ్చినటువంటి కానుకను బట్టి నేను ఆమెకి ఎంతో వందనాలు తెలియజేశాను. And after the service, I handed it to Brother Jockin. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క 50 రూపాయలను మరి ఆ ధనాన్ని మరి అయ్యగారు నాకు ఇచ్చారండి ఉంచమని. To put into the ministry. అయితే పరిచర్యలో దాన్ని వాడండి, మరి దేవుని యొక్క మరి ఆ యొక్క కార్యాలు చేసే విషయంలో ఈ యొక్క ధనాన్ని వాడండి అని అయ్యగారు నా చేతిలో పెట్టారండి. And he told me, "Oh no, I'm not taking that." అయితే నేను ఆయనతో చెప్పాను, ఇదిగో మరి అయ్యగారు మరి నేను మరి ధనాన్ని తీసుకోలేను, ఎందుకంటే ఇది నా కొరకు ఇచ్చింది కాదు, మీ కొరకు ఇచ్చారు కాబట్టి మీరే ఉంచుకోండి అని నేను అయ్యగారితో చెప్పాను. He said, "You're going to keep that." మరి నేనేం చెప్పానంటే మీ దగ్గరే అది ఉంచుకోండి, మీరే దాన్ని ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం వాడండి అని నేను తీసుకోలేదు, ఆయనకే అది ధనాన్ని ఇచ్చేసాను. And that 50 rupees is still folded up nice and neat like she gave it to me. మరి ఇప్పుడు కూడా ఆ యొక్క వేద విధవరాలు ఇచ్చినటువంటి 50 రూపాయలు ఆ యొక్క నోట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా నేను మడత పెట్టుకుని నా వాలెట్లో నేను పెట్టుకున్నాను. And it is stuck in my wallet, my billfold. మరి అది నేను ధనాన్ని పెట్టుకుంటాను, మరి ఆ యొక్క మరి వాలెట్లోనే ఆ యొక్క 50 రూపాయల నోట్ని కూడా నేను పెట్టుకున్నాను, ఎప్పుడైనా దేవుని పరిచర్య అవసరమైనప్పుడు నేను ఆ ధనాన్ని వాడాలనే ఉద్దేశంతో. And I bring it out every now and then and said, "Let me tell you about the widow's mite." మరి ఆ యొక్క మరి నోటు చూసినప్పుడల్లా మరి నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ పేద విధవరాలు ఇచ్చినటువంటి సమర్పణ, ఆమె హృదయము నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఆ యొక్క నోటును చూపించి అనేక మందికి మరి ఆ యొక్క జరిగినటువంటి విషయాన్ని వారికి వివరిస్తూ ఉంటాను. And she to me is just like the scripture in Luke. మరి ఆ యొక్క లూకా సువార్తలో చెప్పబడినటువంటి పేద విధవరాలు యేసయ్య మరి ఆ యొక్క కానుకల పెట్టి దగ్గర ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ 2 కాసులతో సమానమైనటువంటి విధంగా మరి ఈ యొక్క పేద విధవరాలు కూడా మరి ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ విధవరాలు కూడా మరి నా దృష్టిలో అంతే సమానము అనేటువంటిది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. She gave out of her poverty to a poor old redneck from Mississippi who came to India. మరి ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ 50 రూపాయలు మరి ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక దేవుని యొక్క మరి ఆ యొక్క కార్యాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిని అంతగా ప్రభావితం చేసింది అనేటువంటిది నేను ఎప్పుడు కూడా అనుకోలేనిదండి ఈ విషయం. And she will be remembered in my heart until I die. మరి నేను మరణించేటువంటి పర్యంతము కూడా ఆ అమ్మగారు ఆ పేద విధవరాలు చేసినటువంటి కార్యాన్ని నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను, ఆమె త్యాగాన్ని నేను మర్చిపోలేనటువంటిది. And I hope when I get to heaven
that I will recognize her and go up to her and tell her what a difference she made in my life. మరి నేను పరలోకం వెళ్ళిన తర్వాత ఆ స్త్రీని నేను కలుసుకొని, అమ్మా, నీవు చేసినటువంటి ఈ యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క సమర్పణ ఏదైతే ఉందో, ఆ సమర్పణ ద్వారా నేను ఎంతగానో మరి ఆశీర్వదించబడ్డాను, మరి నేను ఎంతగానో ప్రోత్సహించపరచబడ్డాను అని, నీకు చాలా వందనాలమ్మా అని నేను ఆమెను కలిసి నేను చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. See, she probably doesn't even remember that a year now, but she will remember it when she gets to heaven. మరి ఆమె మరి ఒకవేళ ఆమె చేసినటువంటి కార్యాన్ని ఆమె మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆమె ఖచ్చితంగా ఆమెకున్నటువంటి ఆ యొక్క హృదయం ద్వారా, ఆమె సమర్పణ ద్వారా, ఆమె విశ్వాసం ద్వారా ఖచ్చితంగా ఆమె పరలోకాన్ని చేరుకుంటుంది. నేను ఆమెను కలిసి ఆమెతో మాట్లాడతాను అనేటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నాను. I want you to read now verse 7, please. మరి అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము మరి ఆ యొక్క 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి అని ఆయన చెప్తా ఉన్నారండి. Amen. 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 He's not talking about just money when he talks about giving. మరి ఆయన ఏదో ధనము గురించి మాత్రమే ఆయన మాట్లాడతలేదు, కానీ మరి ఇచ్చే విషయం, మరి ఏదైనా కూడా మరి ఇవ్వడము అనేటువంటిది అది ధనమే కాదు, మరి సమయమే కాదు, మరి మీరు ఇచ్చేటువంటి త్యాగపూరితమైనటువంటి ఏదైనా, మరి మీరు చూపించేటువంటి ప్రేమ, వీటన్నిటికీ మరి మీరు ఇచ్చేటువంటిది, వాటన్నిటి గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతా ఉందండి. He's telling us that if we are focused and we excel in our faith in the Lord, మరి మొట్టమొదటిగా ఆయన చెప్పేటువంటి ఆ విషయం ఏంటంటే, మీరు ఆయన ప్రభువు యందు మరి దేవుని యందు ఉంచేటువంటి విశ్వాస విషయంలో మరి మీరు ఆ యొక్క ఎదిగేవారిగా ఉండాలి, మరి పూర్తిగా సమర్పించుకునే విశ్వాసంలో మీరు ఎదగాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. Because in our faith is where we become one with the Lord. మరి ఈ విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవునిలో మనం ఒకటిగా మనం కాగలము, దేవునితో మనము కలిసి మరి పనిచేసేవారిగా మనం ఉంటాము అనేటువంటిది మనం తెలుసుకుంటున్నామండి. And with that oneness in the Lord, we quit looking at the big things and we start focusing on the little things around us and the needs around us of other people. మరి ఎప్పుడైతే మనం ఈ విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటామో, మరి ప్రతి విషయంలో సమర్పణ కలిగి ఉంటామో, మరి మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా మనం గమనించగలుగుతాం. మరి ఎవరెవరు అవసరతల్లో ఉన్నారు అనేటువంటిది మనకి ఆ యొక్క మనం తేటతెల్లంగా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఆ యొక్క అటువంటి వారికి ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, మన కలిమిలోని లేమిలో నుండి మరి వారికి దేవుని ప్రేమను చూపించాలి అనేటువంటిది ఆ యొక్క మనం నేర్చుకుంటూ ఆ కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్తామండి. In our speech, we don't pre-plan all the time. We allow the Holy Spirit to guide us to be faithful to Him. మరి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సమయంలో మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి ముందుగా మనం ఏదో చెప్పాలి అని ఒక నోట్స్ రాసుకుని మరి ఆ నోట్స్లో రాసుకుని ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనం వారికి బోధ చేయం, కానీ మరి మనం పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకుని మరి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడు, ఆయన నా ద్వారా ప్రజలతో మాట్లాడతాడు అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకంతో మనము దేవుని వాక్యాన్ని బోధించడానికి మనం ఆ యొక్క మరి ఆ దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని బోధించడానికి మనం ముందుకు వెళ్తామండి. I don't plan ahead. I usually don't know what we're going to talk about until it's time to go and preach. మరి అయ్యగారు కూడా మరి ఆయన ఎప్పుడు కూడా మరి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఈ విధమైనటువంటి బోధ చేయాలని ముందుగానే మరి తయారు చేసుకుని రావడం కానీ ఆయన ఎప్పుడు కూడా చేయరు. మరి ఆ యొక్క మీటింగ్ వచ్చే ముందు మరి దేవా నాకు సహాయం చెయ్యి,
మీరే నా ద్వారా మాట్లాడండి అని ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే విషయాల్ని అయ్యగారు మనకు తెలియజేస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I take the Lord at His word when He said, I will provide the words. మరి దేవుడు ఆయన చెప్పారు కదా, ఇదిగో నీ నోరు తెరు, నీ నోటిని నేను నింపుతాను, నీకు ఏ మాటలు పలకాలో నేను నీకు చెప్తాను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ మాట మీద నేను విశ్వాసం ఉంచి మరి ఆయన మరి కొరకు నేను మాట్లాడడానికి, ఆయన కొరకు నేను వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి వస్తానండి. And that promise isn't just to me, it is to every one of you. మరి ఈ యొక్క వాగ్దానము మరి ఈ యొక్క మరి మరి కేవలం నా ఒక్కడి కోసమే కాదు, కానీ ఈ వాగ్దానము మరి మీ అందరి జీవితాల్లో కూడా ప్రభు ఆయన నెరవేర్చాలని, మిమ్మల్ని బలముగా పరిశుద్ధాత్మ శక్తితో వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. In knowledge, so that we will trust Him not with the physical knowledge, but with the knowledge coming from the Holy Spirit after we've studied the Word, digested the words, and write the words on our heart. మరి ఈ విధంగా మనము ఆ దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించబడినప్పుడు ఆ ఉపదేశాన్ని మనం నేర్చుకుంటాము. పరిశుద్ధాత్మ చెప్పినటువంటి బోధన మనం నేర్చుకుని అతను ఆ పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు తెలియజేసినటువంటి విధంగా మనము ఆ యొక్క వాక్య పరిచర్యలో మనము పరిశుద్ధాత్మ మీద ఆనుకొని, దేవుని మీద ఆనుకొని ప్రజలైనటువంటి వారితో మాట్లాడే వారంగా, ప్రజలైనటువంటి వారికి దేవుని ప్రేమను తెలియజేసే వారంగా ప్రభు మనల్ని వాడుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. In complete earnestness, which means we are totally focused and allowing God to lead our life. మరి ఆ తర్వాత మరి మనము సమస్త ఆ విధంగా జ్ఞానంలో మరి మనం ఆ ఉపదేశమందు పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి జ్ఞానమందు మనం ఎదుగుతూ మరి ఆ యొక్క చాలా జాగ్రత్తగా భయముతో మరి భక్తితో ఆయన పరిచర్య చేయడానికి మనం ముందుకు సాగిపోతాము అనేటువంటిది అక్కడ వారు చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. I thank the Lord that Amos and his daughter were protected in this wreck on the motorcycle. మరి ఆ యొక్క మీటింగ్ ప్రారంభంలో మరి ఆమోస్ గారు చెప్పినటువంటి విధంగా మరి ఆమోస్ గారు ఆమె కుమార్తె మరి ఆ యొక్క మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మరి వారు ఆ యొక్క మరి మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా కొద్ది గాయాలు మాత్రమే వారికి తగిలినాయి. దేవుడు వారిని మరి ఆ యొక్క సహాయం చేసి వారిని ప్రొటెక్ట్ చేశాడు అనేటువంటిది నేను నమ్ముచూ ఉన్నాను. But I prayed that he got up off that ground praising God that he protected him. మరి ఆయన మరి ఆ యొక్క యాక్సిడెంట్ మరి అయినప్పుడు మరి ఆయన కింద పడిన తర్వాత ఆయనకు కొద్దిగా మాత్రమే దెబ్బలు తగిలినప్పుడు మరి ఆయన లేచి అక్కడ దేవానికి స్తోత్రం, ఎక్కువ మరి మాకు దెబ్బలు తగలకుండా కొంచెమే దెబ్బలు తగిలే విధంగా మీరు మమ్మల్ని రక్షించారయ్యా, మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారని దేవుని స్తుతించున్నారని నేను అనుకుంటాను. And so that's the relationship we want, that we trust God in all of the situations. మరి ఇదే విధంగా మనము ఆ యొక్క మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో మరి అవి ఎటువంటివైనప్పటికీ, మరి ఇబ్బందికరమైనటువంటివైనా మరి కష్టతరమైనవైనా వాటన్నిటిలో కూడా ప్రభువు మీద మనం ఆనుకునే వారంగా మరి ఆయనను మనం నమ్మే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And so in the last of that scripture it says, see that you excel in the grace of giving. Let's give from the heart, not from the pocketbook. మరి ఆ తర్వాత చివరిగా ఆయన చెప్తున్నటువంటి మరి మాట ఏంటంటే, మరి ఆయన మరి మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, మీరు ఇతరులకు ఇచ్చేటువంటి విషయంలో, ఇతరులను ప్రేమించేటువంటి విషయంలో మరి మీరు ఇతరులకు ఆ యొక్క సహాయం చేయాలి. మరి ధనం రూపంలోనే కాదు, ఏ విధంగా అయినా మీరు సహాయం చేయాలి. మరి వస్తు రూపంలో సహాయం చేయొచ్చు, మరి ఇంకా వేరే రూపాల్లో మరి మీరు ఒక మాట సహాయం చేయొచ్చు. మరి ఏ విధమైనటువంటి సహాయం చేసినా కూడా మీరు సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి మీరు ఆ కార్యాన్ని చేయాలి అనేటువంటిది ఇక్కడ వారు నేర్చుకున్నారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. I don't know anywhere in the scripture that says that we are going to get rich because we serve the Lord. మరి ఆ యొక్క దేవుణ్ణి మరి ప్రేమించడము, నిజంగా దేవుణ్ణి
ఆ యొక్క ఆరాధించడం అంటే ఇతరులు మనం ప్రేమించాలి అనేటువంటిది మరి ఆ యొక్క దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటిది మనం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. Stop barking. But I want you to look at one more scripture, and this is verse 9, if you would read that. మరి 9వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మరి మేము మరి చివరిగా నేను మీకు చదివి వినిపించి దాన్ని వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. We think, why should we have to be poor, right? ఎస్ సార్. Why do I have to be poor? ఎస్ సార్. Because Jesus left the riches of heaven. He left on it everything to become the man and had no assets whatsoever. మరి చూడండి ప్రియులారా, మనము దేని గురించి మనము మరి మనము గొప్పపరుచుకునే విధంగా మనం మాటలు ప్రగల్భాలు పలికే విధంగా మనలో ఏమి గొప్ప లేదు. మనం చేసేది చాలా తక్కువ. ఎందుకంటే మరి ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతో ధనవంతుడై ఉండి మనందరి నిమిత్తము మనము ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so he became total poorness so that we could see that we could accomplish so much in him. మరి ఎందుచేత ఆయన ఈ విధంగా ఆయన ధనవంతుడైనప్పటికీ కూడా మన నిమిత్తము దరిద్రుడై ఆయనకున్నదంతా కూడా మనకి ఇచ్చేయాలని కోరుకున్నాడో, మరి మనం కూడా ఆయనను పోలి మరి ఆయన వలె అన్ని సమస్తాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కాబట్టే మరి ఆయన ధనాన్ని మరి ధనవంతుడు ఆయన ఐశ్వర్యాన్ని విధులు పెట్టి ఆయన మన కొరకు దరిద్రుడిగా మారాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. We look at Jesus' 3.5 years. He never went hungry. He didn't care if he slept in a house or out under the stars every night. మరి అందుచేతే మనం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలో అన్ని కూడా కలిగి ఉండి ఆయన జీవించారు. మరి ఆయనకి ఏది కొదువు లేకుండా ఆయన ఈ లోకంలో జీవించారు. మరి ఆయన ఒకరోజు మరి గృహంలో మరి పడుకునేవారు, లేదంటే ఆయనకు అవకాశం లేకపోతే మరి బయట ప్రాంతంలోనే ఆయన పడుకుని నిద్రపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. He didn't care if he got to preach in the temple, in somebody's house, or in the street, or on the mountaintop. మరి ఆయన బోధించేటువంటి సమయంలో మరి దేవాలయంలో బోధించారా, లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి బోధించారా, లేదంటే వీధి మధ్యలో బోధించారా, లేదంటే కొండ మీద బోధించారా, ఇలాగా బోధించే విషయంలో మరి ఆయన ఎక్కడ బోధించినప్పటికీ కూడా ఆయన ప్రభు ప్రేమను మరి ప్రజలకు తెలియజేస్తూ ప్రభు చిత్తాన్ని ప్రజలకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. He even got to preach from a barred boat in the sea. మరి ఆయన మరి గలిలయ ప్రాంతంలో మరి ఒక నావలో ఆయన నుంచుని మరి ఆ నావలో మరి సముద్ర తీరంలో ఉండి సముద్ర తీరం మీద ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఆయన బోధించినట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. He even had a donkey and a colt that he was able to borrow to ride in on Palm Sunday. మరి మట్టల ఆదివారం రోజు మరి ఆయన మరి ఎంతో తగ్గించుకొని మరి ఆ గాడిద పిల్ల మీద ఎక్కి మరి ఆయన యెరూషలేములో ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And he had a room prepared for them to observe the Passover before his death. మరి ఆయన మరి ఆ పస్కా పండుగ ఆచరించడం కోసం మరి ఒక గదిని సిద్ధపరచమని ఒక సహోదరుని వేరొక సహోదరుని ఆయన అడిగి ఆ గదిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So ladies and gentlemen, we are not called to worry about wealth and money and possessions. We are to worry about serving God. మరి ప్రియమైన సహోదరులారా, మరి మనము మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే
మనం ఎలా ధనం సంపాదించుకోవాలి, ఎలా ధనాన్ని కూడగట్టుకోవాలి, ఎలాగా మరి అనేటువంటి ఎలాగ ధనవంతులు అవ్వాలి అనేటువంటి దాని గురించి కాకుండా మరి దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి, ప్రజలైనటువంటి వారిని ఎలా మనం ప్రేమించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారండి. Praise the Lord. Thank you for your scriptures and for your teaching us what to do and how to live and how to love you. ప్రభువా, మరి మీరు మా ఎడల ప్రేమ కలిగి మేమేం బోధించాలో, మేమేం నేర్చుకోవాలో ఈ విషయాలన్నీ కూడా మాకు నేర్పించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, thank you, thank you. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Amazing grace, how sweet the sound, the saved a wretch like me. I once was lost, but now I'm found, but was blind, but now I see. 'Tis grace that taught my heart to fear, and grace my fears relieve. How gracious did that grace appear, the hour I first believed. హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Today one brother sent me a text message to pray for her mother. She was affected. Her both kidneys are totally damaged, and she was admitted in the hospital with that serious condition. So please pray. God raised her mother from the sick bed and heal her completely, and protect her, and giving His strength, and use her for His glory. Her What name is Kamalamma. Kamala? Yes, sir. Her name is Kamalamma, and please uphold Sister Kamalamma in your prayers, and God will touch her and heal her and deliver her from the kidney disease, and give her good strength, and give new kidneys, and for the glory of God to be a witness in many people, among many people in the coming days. Praise the Lord. Hallelujah. Yes. Amen. Amen. Hallelujah. ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. थैंक यू जीसस. वचन आपका ज़िंदगी में कैसे आशीष का कारण बन गया, आप बताना चाहे तो आप बता दीजिए. आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता सकता है. भाई आपके लिए प्रार्थना करेगा. हालेलुया. मैं यस सर. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. అన్న, మరి ఎవరో మెసేజ్ పెట్టారు, మరి ట్రైబల్ దగ్గర మేము సేవ చేస్తున్నాము, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అని. మరి ఏ ప్రాంతంలో అది ఉన్నది అనేటువంటి తెలియజేయండి. ఆ ప్రాంతం పేరు, మరి ఏ జిల్లాలో ఉంది అనేటువంటిది మరి తెలియజేసినట్లయితే తప్పకుండా అయ్యగారికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మీ పేరు కూడా, మరి వివరాలు కూడా తెలియజేయండి. మీ పేరు, మీ యొక్క ప్రాంతము, మీ పేరు కూడా తెలియజేయండి అన్న. భద్రాచలం ప్రాంతంలో మరి మీరు పరిచయం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మరి మీ ప్రాంతంలో మరి మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో, ఆ ట్రైబల్ మధ్యలో, ఆ ప్రజల మధ్యలో మీరు చేస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ప్రభు యొక్క రక్షణలో మరి ప్రభు ఆయన నడిపించాలని ముఖర్జీ గారు వందనాలండి. మరి తప్పకుండా మరి ముఖర్జీ గారు చేసేటువంటి పరిచర్య మరి భద్రాచలంలో, మరి ఆ యొక్క అటవీ ప్రాంతంలో, మరి చుట్టుపక్కల, మరి ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతాల్లో మరి పనిచేస్తున్నటువంటి అయ్యగారు మరి పరిచర్యను ప్రభు బహుగా దీవించి మరి ఇంకా అనేక మంది ఆ యొక్క
మరి ఆ దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఆ యొక్క ప్రాంతాల్లో మరి దేవుని ప్రేమను తెలుసుకొని ప్రభు వైపు నడిపించబడడానికి ప్రభు కార్యాలు చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా మీ యొక్క ప్రార్థన మీరు వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. So, thank you, sir. Stephen, sir. Can you listen me? Jachin, brother. Yes, sir. Yes, sir. I'm listening. Jachin? Yes, sir. Yes, sir. We are Yeah, listening. okay, You, sir. okay. So, okay. Yeah, yeah. So, thank you for encouraging word. And in my life, a great praising point that is we save for by God's grace in accident. That is the main road while we are going. So many bikes and buses are coming. So by God's grace, we are not a big accident. By God's grace, we are safe, and your prayer, we are safe by God's grace. Thanks for your Amen. prayer. And at a time, I glorify the God. I praise to God. Praise to God. And one more thing, today lesson I learn in my heart to give the people. That's it's a very very powerful word, and it struck to me. So in India, one lady given to 50 rupees. No, yeah, that is a very precious, very precious. So that word is struck to me. So generosity is a main important in our life. I learned from this lesson. In my heart also a burden when widows come to me with finance. So I want to give something. The Holy Spirit said to me, "You to give you give to something." The Holy Spirit said to me like that. It's a powerful word. I am strengthened by thy your word, and Hallelujah. Thank you, Jesus. Hallelujah. Amazing grace, how Grace, how sweet the sweet the sound sound. that saved a wretch like me. I once was Lost and lost, but lost, now I'm now I found. found. Was Was blind, but blind now I see. see. The Lord hath promised good to me. His word my hope secure. He will my shield and portion be, as long as life endure. హల్లెలూయా. థ్యాంక్ యూ Yeah. జీసస్. మన జీవితాంతము మరి ఆ యొక్క మనం జీవించినంత కాలము కూడా మరి ఆయన చేసినటువంటి గొప్ప విషయాలను మనము తలపోసుకునే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు. మనలో కూడా మరి అటువంటి మరి ఆ లక్షణం మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యము మరి ఆ యొక్క మరి మాసిదోనియా సంఘం వారు ఎలాగైతే మరి వారు కలిమిలోను లేమిలోను మరి వారు ఉన్నప్పటికీ కూడా మరి వారు ఎంతగానో మరి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో మరి కేవలము ధనమే కాదు, అన్ని విషయాల్లో కూడా మరి వారు సహాయం చేశారో మరి మనం కూడా ఆ విధంగా సహాయం చేయాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అని తెలియజేయాలంటే చేయండి. అయ్యగారు మీ కొరకు మీరు చెప్పినటువంటి విషయాలను బట్టి అయ్యగారు ఎంతో ప్రోత్సాహపరిచే విధంగా ఉంటాయి కాబట్టి మరి మీరు ఆ వాక్యం ఎలా ఉందనేటువంటి మీరు చెప్పండి. మీరు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కూడా మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. Hallelujah. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న.
అన్న చెప్పండి. మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అన్న. వందనాలు జయన్న. సార్, అన్న వీడియో ఆపేయండి. వీడియో ఆపేస్తే వాయిస్ క్లియర్గా అదే ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ అన్న చెప్పండి. సార్ చెప్పండి అన్న. అదే చాలా ఆశీర్వాదం ఉంది. లేములోను కలంలోను అన్ని విధాలు మేము ఎలాంటి సహాయం చేయాలో ఎలాంటి అనేది మనం ఈరోజు బాగా నేర్చుకున్నాం. చాలా సంతోషము. చక్కని పాఠం మాకు అర్థమైంది. ఒక చిన్న రిక్వెస్ట్ ప్రార్థన రిక్వెస్ట్. మొన్న సార్ 2023లో నవంబర్ 23వ తారీఖు మ్యారేజ్ అయింది ఇద్దరికి. మ్యారేజ్ అయితే ఆ బాబు కొంచెం మెంటల్ రిప్లేస్మెంట్ అయ్యి కొంచెం విడివిడిగా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి సార్. మాన్సేసి అన్న ఏం పేరు అన్న? మాన్సేసి ప్రీతి సార్. వాళ్ళు విడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అన్న ఏం పేరు అన్న? వాళ్ళు పేరు పెళ్లి చేసిన సార్. పాప పేరు ప్రీతి. మాన్తేసి పిల్లల పేరు మాన్తేసి. మన మాంతేష్. సంఘంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందే వాళ్ళు చెప్పిన పెళ్లి కింద ముందే చెప్పుకున్నారు. సరే అండి ప్రార్థన చేశారు. అన్న. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రభు ఆ యొక్క జంటను మరి తిరిగి ఆయన ప్రేమ బంధంలో మరి ఆయన కట్టే విధంగా మరి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా కార్యం చేసి మరి మీరు ఏ విధంగా అయితే మరి వారిద్దరూ కూడా కలిసి జీవించాలి, సంతోషంగా ఉండాలి, వారు విడిపోకూడదని కోరుకుంటున్నారో అదేవిధంగా ప్రభు వారిని తిరిగి ఒకటిగా చేసే విధంగా ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అయ్యగారికి చెప్తాను. అయ్యగారు కూడా మరి విషయంలో ప్రార్థన చేస్తారన్న. చాలా చాలా వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్. Pastor Santosh Jayanna is telling today we learn many things from the word, and you tell about the church in the Macedonia, and the people, the believers in the Macedonia is generously giving everything, and they are growing in faith, and they are growing in all wisdom and knowledge through the Holy Spirit, and also they are increasing in God's love, and these all verses is very much encouraging, and they are giving everything to the poor and needy people. They have not only the money, they are giving all the things. They are giving moral support, they are giving the every thing we learn. The when we unable to give the money, we can also encourage them with the word of God. We can pray for them. We can encourage them with the words, and we can speak with them. This all will be needed in the Christ, because we sometimes we don't have money to give, but one encouragement word will give them strength, and give them moral support to them. Praise the Lord. Hallelujah. Yes. Thank you so much Amen. for sharing this wonderful word. And also he is requesting to pray. One of the couple recently married on recently 10 days before 20 days before they got married, and they have a crash in their marriage, and they are living separately. And please pray for the newly married people, two couple. One wife name is Preeti, and husband name is Mashdana, and they are all they are not living together, and they separated by their parents. God speak with their parents, and they will be their family will be built again, and they will be a happy family life. They are the believers in the church, and please uphold the couple in your prayers. God will Yes. unite them again for the glory of God, and it will be a great witness for them in the coming days. Amen. Yes. Yes, sir. జాషన్ బ్రదర్ విన్నారా? నా మాటలు కట్ అయిపోయింది. నెట్ లేదు. నేను బయట ఉన్నా, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అన్న అదే మధ్యలో కట్ అయిపోయినాయి అన్న. చెప్పండి. మాట్లాడవచ్చు. టైం ఉందా? కొన్ని చెప్పండి నిమిషాలు. అన్న, చెప్పండి. Sir, Stephen sir, thank you for this morning. It's a wonderful word. So one praising point, that is a big praising point. That one we are saved by accident.
So while we are going to myself and my daughter to drop the college, that time accident will be happen. The That is a big accident, big in the road, main road, that one. So buses are coming, vehicles are coming, the college buses, because heavy rush. By God's grace, your prayer so protected us. Thank God for that, a great miracle in my life. So one more thing to the lesson. It's a wonderful, amazing lesson about widow you are speaking. Whenever you are speaking, the Holy Spirit working in my heart. So amazing. And we came in India, no? So one widow give to 50 rupees. So it's really struck my heart. So whatever it may be, that one small or big, she will give with heartful to the ministry. So whenever you told that testament, so I'm very encouraging in my heart. So my desires also to give those who needy people, those who poor. God put me burden in my heart. Still, I am doing my ministry. So whenever give to my money for the ministry, then I took 10%, and I'll give poor people, widows, those who need. Recently, a miracle happened in my church, and my son, my daughter, they decided to give in church believers, youth, some clothes, in new clothes in Christmas season. That time I don't have money, so she told to me, my daughter, Daddy, we are not receiving always, we must give to the our church believers. She said like that. I am surprised. How no money, we don't have money, she said. I have pocket money. So she keep the pocket money, we give the college to some rupees. So she keep money outside, pocket money. She that money she purchased some new clothes in the Christmas season. So we are distributing clothes, our church youth. So it's amazing. So Amen. my children also learn from the word Amen. to give the. I am surprised that when they are doing, the tears will come from my eyes. It's amazing. It's amazing. One more thing is, generosity is the main important in our life. When we give to the Lord, He will give, come back again, more and more, more and more. I tasted that one. So I am doing the independent ministry. So whatever I need, whichever I want, I look unto Jesus only. Amazingly, He will provide me. I thank God for every situation, every finance in my life. I completely depend upon God only. Thank God for that. He is doing so many things, so many miracles, and whatever I need, He will provide. And we are doing the ministry, and we are going to the field and share the love of God. It's amazing. And at a time, as I am very enjoying, I am surprised because of Joshin brother. I love him more and more as a wonderful man of God. I thank to him. And one more thing, you are the great man of God. Uh, Holy Spirit connected to you, me. It's a God's plan. It's a God's plan. Coming days, coming years, more work. And me and Roshan brother, we are do the more work, more people to bring the kingdom of God. It's our desire. It's my desire. So Amen. thank you so much for love, Thank sir. you. Thank A you. word, everything. I am very encouraging. I am very happy today about the message. Thank you so much, sir. Thank We you. love you. Thank you. Thank you. Give all the glory to God. Amen. Thank you. Amen. 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 Thank you, sir. Amen. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. తెలుగులో చెప్పండి, మన వాళ్ళకి మనకు అర్థమవుతుంది కదా Hallelujah. కొద్దిగా. అన్న మరి దేవుడు మన జీవితాల్లో అనేకమైన విషయాలు ఆయన జరిగించారు. మరి మనము దేవునికి ఆ దేవుని ప్రజలకు ఇచ్చే విషయంలో మరి మనం ఎంతో సమర్పణతో మనం ఇవ్వాలి. మనం ఆయనకి ఇచ్చినప్పుడు మరి ఆయన మనల్ని ఊరికే వదిలిపెట్టేటువంటి వారు కాదు. మరి తిరిగి అనేక రెట్లు ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు అనేటువంటిది
ఆ యొక్క అన్నగారు మరి ఆముస్ అన్నగారు తన జీవితంలో అనేక సార్లు ఆయన అనుభవిస్తూ అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన అనేక దీవెనల ఆశీర్వాదాలు ఆయన జీవితంలో అనుభవించారు అనేటువంటిది మనకు చెప్పారు. ఆ విధంగా మనం కూడా మరి నా జీవితంలో కూడా అనేక సార్లు మరి ఈ విధంగా దేవునికి ఇచ్చినప్పుడు మరి నేను ఆ యొక్క సమర్పణ సంపూర్ణంగా నేను ఆయన చేతికి సమర్పించుకున్నప్పుడు మరి ఆ విధంగా 5 రొట్టెలు 2 చేపలను ఆయన 5,000 మందికి ఆహారంగా ఆయన ఏ విధంగా అయితే మార్చాడో అదేవిధంగా మనం చేసేటువంటి పూర్తి సమర్పణ మరి ఆ యొక్క అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. మరి ఆ విషయాన్ని మనం నమ్మి మరి ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయడానికి ప్రభు కొరకు ఇచ్చే విషయంలో మరి ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం ముందుండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ మా జీసస్. పిల్లలు సాక్ష్యం చెప్పండి. క్రిస్మస్ టైంలో వాళ్ళు పాకెట్ మనీ దాచుకొని వాళ్ళు పేదలకు బట్టలు కొనిచ్చారు. అది అది చెప్పండి. అది ఒకటి మరి ఆ విధంగా మరి అన్నగారి యొక్క బిడ్డలు మరి ఇద్దరు మరి ఆ యొక్క పోయిన సంవత్సరం మరి అన్నగారి దగ్గర డబ్బులు లేవంట. మరి లేనప్పుడు మరి ఆయన మరి క్రిస్మస్కి ఎలాగ మరి నేను ఆ యొక్క మరి పేదలైనటువంటి వారు వస్త్రాలు ఇవ్వాలని వారు ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో వారి కుమార్తె మరి అన్నగారి దగ్గరికి వచ్చి మరి నాన్న మీరేం బాధపడకండి, మనం ఈ సంవత్సరం కూడా క్రిస్మస్కి మనం బట్టలు ఇస్తాం, మీరు మరి దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మ మరి ఎలాగవుతుంది, ఇది జరగనటువంటి పని, మన దగ్గర ఏమీ లేదు కదా అన్నప్పుడు నాన్న మరి మీరేం భయపడకండి, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, మీరు నాకు రోజు పాకెట్ మనీగా ఇచ్చినటువంటి ఆ ధనాన్ని నేను ఆ యొక్క ఒక చోట నేను దాచిపెట్టాను, ఆ ధనంతో మనం పేదలైనటువంటి వారికి సహాయం చేద్దాం, వారికి వస్త్రాలు కొనిద్దాం అని ఆ కుమార్తె చెప్పినప్పుడు మరి అయ్యగారు అక్కడే ఏడ్చేశారు. ఎంతో ఆ యొక్క విషయం గుర్తొచ్చినప్పుడల్లా అయ్యగారి కళ్ళంట చాలా మరి ఆ కన్నీరు మరి కారుస్తూ మరి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మరి ఆ విధంగా మరి ప్రభు ఏదో రకంగా మరి ఆయన కార్యాలు తప్పక జరుపుకుంటారు ఆయన మహిమ కొరకు అనేటువంటిది మన జీవితంలో నమ్మినప్పుడు విశ్వాసం ఉంచి మనం పూర్తి సమర్పణతో మనం కార్యాలు జరిగించినప్పుడు తప్పక ఆయన మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయం మీరు ప్రైజ్ అన్న చెప్పండి అన్న. అది ఏనా కొద్దిగా మన గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. ఇది కుటుంబాల గురించి ప్లస్ షాప్ గురించి కొద్దిగా ప్రేర్ చేయండి అన్న. అన్న ఓకే ఓకే అయ్యగారితో చెప్తానన్న తప్పకుండా. మరి ప్రతిదినం కూడా మరి మీ గురించి మీ కుటుంబం గురించి అలాగే మీరు చేసే వ్యాపారం వీటన్నిటి నిమిత్తం ప్రతిదినము మరి మేము తప్పక నిత్యము మేము మా టీం వారు అందరం కూడా ప్రార్థన చేస్తున్నామన్నా. మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు. మీ బిజినెస్లో ఇంకా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మల్ని మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో మీ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మరి ఆయన మహిమ కొరకు నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord, sir. Brother Kumar is requesting to pray for his family and his business. God will help him and give him and provide every wisdom and knowledge and how to lead his family, how to do the business and how to have lead the family and business. And please uphold Pastor Brother Kumar will be a great blessing. God give his wisdom. Santosh Kumar. And Santosh Kumar will be a great witness in the coming days in his village and to glorify God through the miracles God has done in his life. Amen. Amen. Yes, sir. Please unmute, sir. Anna తప్పకుండా గారు Believe Kumar. Anna. Yes, sir. Is that who we're talking about? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Sorry, I had to take a phone call. Yes, sir. Yes, sir. He asked to pray for the peace in the family and increase in his business, to be a blessing to God's work, and in the coming days God will stand in this village, same village and the surrounding villages as a testimony, as a living testimony to the people in his village. Amen. 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 అన్న మరి తప్పకుండా అయ్యగారు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయన
మరి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మరి మీరు పొందుకుంటారు. మీ కుటుంబంలో సమాధానం, మీ వ్యాపారంలో మీరు గొప్ప అభివృద్ధిని పొందుకొని అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మరి ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, మరి యాకోబులను ఏ విధంగా అయితే ఆయన ఆశీర్వదించి ఆయన గొప్ప జనంగా చేశాడో అలాగే మిమ్మల్ని కూడా ఆయన ఒక గొప్ప జనంగా ఆయన చేసి ఆశీర్వదించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఇంకా ఒక వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు అన్న అన్న ఆశీర్వాదకరంగా అన్న ప్రేయర్ అన్న దేవునికి లోబడేటట్టుగా ప్రేయర్ కు లోబడేటట్టుగా జర కొద్దిగా ప్రార్థనలు పెట్టుకోవాలి. Anana, and he had the word today about the Macedonia, the believers in Macedonia, and he also willing to give to God and help the God's work. And please pray for him. God will use him for his will, for his glory, to be a blessing to many people, and many people surround him and his village and all over India. Amen. Amen. Hallelujah. Yes. God, amen. Amen. తప్పకుండా మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి హృదయం, మరి ప్రభువు పని కొరకు మీరు సహాయం చేయాలని అనేకమైనటువంటి అవసరతల్లో ఉన్న వారికి మరి మీరు ఏ విధంగా సహాయపడగలరో ఆ విధంగా మీరు సహాయపడడానికి మీరు ముందుకు వెళ్ళి ప్రభు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి మీరు చేయడానికి మీరు ఇష్టపడ్డారు కాబట్టి మరి ప్రభు ఆశీర్వాదాలు మరి మీ మీదకి మెండుగా ఆయన అనుగ్రహించి మరి మిమ్మల్ని మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టి వాడుకొను గాక. ఆమేన్. Where is he located? ఆమేన్. ఆమేన్. అన్న మీరు ఎక్కడ ఉంటారు? మీరు మీ ఏ ప్రాంతంలో ఉంటారు? అది తెలంగాణ ఒలిగొండలన్న, యాదగిరిగుట్ట దగ్గర. తెలంగాణ యాదగిరిగుట్ట దగ్గర ఒలిగొండ. ఓకే ఓకే. he's living in near Hyderabad, a city of Valigonda, near Hyderabad, in Hyderabad. Valigonda. Okay. Yes, will we be able Nalgonda to see district. him? Nalgonda district. Or he'll come see us when we're in Hyderabad? మరి అయ్యగారు చెప్తున్నారు ఏంటంటే మరి అయ్యగారు కూడా హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క వచ్చినప్పుడు మరి మిమ్మల్ని కూడా హైదరాబాద్ వచ్చి అయ్యగారిని కలవమని చెప్తా ఉన్నారు. అయ్యగారు ప్రత్యేకంగా మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మాట్లాడాలి, మీకు ప్రార్థన చేయాలి, మిమ్మల్ని కలవాలని ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా surely very happy to come and meet you face to face. It's a great blessing and honor to him. He desires to that to meet you, sir. Yes, sir. Okay, great. Yes, sir. Great. తప్పకుండా రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మీ అందరికి మీరు తప్పకుండా రావాలని ప్రభు పేరట తప్పకుండా వస్తాను. విత్ ఫ్యామిలీని తీసుకొని వస్తాను. ఫ్యామిలీని తీసుకొని వస్తాను. విత్ నా చిల్డ్రన్స్ అండ్ వైఫ్ తీసుకొని వస్తాను. He will surely come. Not only he alone come, he will come along with children and wife and meet you. Yes, sir. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చాలా దేవునికి స్తోత్రం. మరి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. I am giving thanks to God for giving me this great opportunity to meet you and speak with you and have a fellowship with you in that time. And it's a great blessing and honor. Amen. 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 Yes, sir. Yes, sir. God bless. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మరి మీ జీవితాన్ని ఇంకా అభివృద్ధిపరచును గాక. ఆమేన్. हालेलुया। वचन आपका जिंदगी में कैसे आशीष का कारण बन गया बताना चाहे तो बता सकते हैं। आपको कोई प्रार्थना निवेदन होने से आप बता सकता है। अभी भाई आपके लिए प्रार्थना करेगा। प्रेज द लॉर्ड। हालेलुया, हालेलुया, हालेलुया। थैंक यू। Anything else? ఇంకా We need ఏమైనా to pray. ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి। మరి మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు। कोई प्रार्थना निवेदन है तो बता दीजिए क्योंकि समय हो रहा है। प्रेज लॉर्ड सर। यस सर। मेरी बहन का ऑपरेशन हुआ है सर, हॉस्पिटल में भर्ती है। अथी हो गया है सर, यहाँ पर टीमर हो गया है और उसका टीमर का ऑपरेशन हुआ है और हॉस्पिटल में है। आज तीसरा चौथा दिन है। उनके लिए विशेषकर प्रार्थना करिए। चमेला देवी नाम है सर। हाँ सर जरूर। मैं भाई को बताएगा। Pastor Lalu is telling I am really blessed to have you every
Tuesday with our people in North India, and every Friday with the people in South India. And today's word is a great encouragement for me. It's a great blessing for me, and I am requesting you to pray for my sister. She was admitted in the hospital. She had a tumor, and 2 days before, doctors operated the tumor and removed the tumor, and God will heal her completely, uh, and deliver deliver her from all the pain from the operation, and heal her completely and strengthen her. And her name is खून भी खून भी चढ़ा What? है सर, 2 बोतल खून भी चढ़ा है सर। हाँ, नाम क्या है ना? चमेला देवी। Chamela Devi. Her name is Chamela Devi, and the doctors and injected the blood also, because she got at the time of she lost so much blood, and though what 2 bottles of blood doctors pulled into her body, and God will strengthen her, and she is very weak now. Please pray, Chameli Devi, and God will strengthen her and protect her in His hands and heal her completely and take home in a very Yes. healthy. Yes. Amen. Amen. Okay. Yes, sir. Yes, sir. तपकुंडा जरूर हम प्रार्थना करेंगे सर। प्रभु आपका बहन का ज़िंदगी में बहुत आश्चर्यकारी करेगा, बहुत मिराकल करेगा, और मिराकलसली परमेश्वर आपका बहन को छू के, आपका बहन को और स्वस्थ करके, और उनका बल दे के, और प्रभु आपका घर तक अच्छे से आने के लिए प्रभु सहायता करेगा। आपका आपका परिस्थिति अभी कैसा है सर? आप ठीक है ना? सब ठीक हो गया ना? जी जी ठीक हो गया सर। अभी नया मैटर के लिए आप अप्लाई किया था, वो आ गया? नहीं अभी नहीं आया है सर, वो इलेक्शन इधर चल रहा है, 19 तारीख का इलेक्शन है। हाँ सर, इलेक्शन होने के बाद जी लगाएगा जी बोला था। अच्छा यस सर, यस आपने अप्लाई किया ना? जी 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 ओके सर, 19 तारीख के बाद आपको मिल जाएगा। हाँ सर। जी जी ओके सर, बहुत बहुत धन्यवाद। प्रेज द लॉर्ड, हालेलुया। थैंक यू सर। Brother Jochen, यस सर, यस सर। I have got to get to work. Yes, sir. Okay. Yes, sir. Please pray and close this meeting, sir. Okay. Father, we thank you for this time together. Thank you for your word and your wisdom and the Holy Spirit, Father. ప్రభువా నాయన, మరి మీ యొక్క సహాయము మరి మాకు అనుగ్రహించి, మరి ఆ యొక్క మరి మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన మాకు మీరు అనేక విషయాలు మీరు బోధించినందుకు మాకు మరి ఆ యొక్క మేము ఏ విధంగా మేము చేయాలి, ఎలాగ మేము జీవించాలి, మరి మేము విశ్వాసంలో ఎలా ఎదగాలి, అనే జ్ఞానంలో ఎలా ఎదగాలి అనేటువంటి విషయాలన్నీ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Oh, I thank you so much for my brothers and sisters and how you're working in their lives. ప్రభువా నాయన, నా ప్రియమైన సహోదరుల యొక్క జీవితాల్లో నాయన నీవు అనేక రీతులుగా నీ వాక్యం ద్వారా నాయన వారితో మాట్లాడుతూ వారి జీవితాలు అనేక అద్భుతాలు మీరు చేస్తూ, మరి నీ వాక్యం ద్వారా అనేక గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. I pray that these words that you have given me this morning are encouraging and lifting up to you and helping my brothers and sisters. ప్రభా, ఈ ఉదయకాలంలో నాయన మరి బోధించమని మీరు నాకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నీ బిడ్డలకు బోధించి ఉంటుండగా, ఈ మాటల ద్వారా నీ బిడ్డలు ఎంతగానో మరి ప్రోత్సహించబడ్డారు, ఆదరించబడ్డారు. మరి ఆ యొక్క నీ యొక్క మాటల ప్రకారం వారు జీవించాలని వారు ఇష్టపడుతూ వారి జీవితాలు ముందుకు సాగుతూ ఉంటుండగా, నాయన మీరే వారితో ఉండి మరి ప్రతి విషయంలో మీరు నాయన వారు చేయిపట్టి నడిపించి మరి ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I pray for each one that the generosity that you have through them will just well up to the people of India. నాయన మరి వారు విన్న వాక్య ప్రకారంగా నాయన వారి హృదయాల్లో మరి ఇవ్వడం విషయంలో నాయన మరి వారు ఎంతో దయాగుణం కలిగి, మరి వారు ప్రతి విషయంలో ప్రతిదీ వారు ఇవ్వగలిగేది ఏదైతే మరి వారు ఇవ్వగలరో అది కేవలం ధనమే కాదు, మరి మాట సహాయం కానీ, లేదంటే వారి పనుల ద్వారా మరి వారు వెళ్ళి అక్కడ వారికి సహాయం చేయడం ద్వారా, మరి వారి యొక్క అవసరతల్లో మరి వారు వెళ్ళి వారికి అనేక ఇబ్బందుల్లో వారికి సహాయపడడం ద్వారా, వస్త్రాలు ఇవ్వడం ద్వారా, ఆహారం ఇవ్వడం ద్వారా, ఈ విధంగా అనేక రకాలుగా వారు సహాయపడాలని వారు నిర్ణయాలు తీసుకుంటుండగా, మరి ప్రతి విషయంలో మరి మీరు వారికి తోడై ఉండి వారిని ధైర్యపరిచి బలపరిచి నడిపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. We want to lift up Kamala for her healing.
నాయన ఆయన కమలమ్మ గారు నాయన మరి ఆ యొక్క కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరి చావు బతుకుల మధ్య మరి పోరాడుతున్నారు మరి అని సహోదరి కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారయ్యా. మరి ఆ కమలమ్మ గారిని మరి ఇప్పుడే మీరు ముట్టి ఆ యొక్క ఆ యొక్క సమస్య నుంచి మీరు విడుదల అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We thank you for the protection for all of our brothers and sisters. నాయన నా ప్రియమైన బిడ్డలు సహోదరులు నాయన మరి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ నాయన మీటింగ్లో జాయిన్ అయినటువంటి దైవజనులందరినీ కూడా నాయన నీ యొక్క నాయన మరి ఆ యొక్క సంరక్షణలో నీవు కాపాడుతున్నందుకు నీకు వందనాలు. We pray for the couple that had an accident and can't live together right now. నాయన అలాగే సంతోషమ్మ జయన్న గారి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయన నూతనంగా వివాహం జరిపించబడినటువంటి ఆ జంట ఎవరైతే నాయన విడిపోయి నాయన ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క కుటుంబ కలహాలతో నాయన వారు వేరువేరుగా ఉంటున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామయ్య. వారిలో ఐకమత్యాన్ని ప్రేమను మీరే అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for Beleed for peace in his family. నాయన అలాగే బలెట్ కుమార్ గారు సంతోష్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన బిడ్డ జీవితంలో ఆ కుటుంబంలో నాయన మీరు గొప్ప శాంతిని ప్రేమను ఆప్యాయతను సంతోషాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. We pray for his growth to live for God's glory and the wisdom to run his business as a Christian businessman. మరి నాయన ఒక క్రైస్తవుడుగా నాయన మరి ఈ లోకంలో ఆయన జీవించడానికి ఇష్టపడుతూ నాయన నీ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ నాయన అనేక మందికి సహాయం చేయాలని తనకు చేయగలిగినంత సహాయము నాయన ఇతరులకు చేయాలని ఆశపడుతూ ఉంటుండగా నాయన అతను వ్యాపారాన్ని ఒక క్రైస్తవుడు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో అనేటువంటి దానికి నీ నామాన్ని మహింపరచబడే విధంగా ఆ బిడ్డను నాయన వ్యాపారంలో జ్ఞానం అనుగ్రహించి తెలివి అనుగ్రహించి మెలకువలు మీరు నేర్పించి నాయన బిడ్డను మీరు దినదినాభివృద్ధి చేసి మీరే ముందుకు నడిపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we pray for Lalo's sister for the continued healing since the surgery for the tumor. నాయన మరి అలాగే లాలు గారు చెల్లి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన మరి ఆ యొక్క కడుపులో కంతిని మరి తొలగించారని మరి ఆ స్వస్థత కొరకు మరి ఆమె పూర్తి స్వస్థత పొందాలని మరి ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి ఆ బిడ్డను మరి మీరే తాకి ముట్టి స్వస్థపరిచి నాయన బలపరిచి నాయన ఆ యొక్క ఆపరేషన్లో మరి ఆ యొక్క మీరు సహాయం చేసి మరి ఎంతో మరి మీరు అన్ని విషయాల్లో మీరు తోడేయండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. And we give all this in the precious name of Jesus. Amen. నాయన సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ Amen. 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 థాంక్యూ సో మచ్ సార్.